హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్లకండి. సో పెన్షన్లకి ఎక్కువగా పెన్షన్లు జమ కాలేదు కాబట్టి సో పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ వీడియోని ఒక షేర్ చేయండి. తోటి ఉద్యోగ మరియు పెన్షన్స్ మిత్రులతో వీడియో షేర్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 1, 2, 3 తేదీలలో ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్లు జమ అవుతూ వచ్చాయి. సో ఎక్కువగా ఉద్యోగుల జీతాలు అయితే జమ అయ్యాయి, కానీ పెన్షన్లు అయితే పెద్దగా జమ కాలేదు. అంటే సగం పైగానే జమ అయ్యాయి, కానీ సో పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు. అలాగే జీతాల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్నీ కూడా జమ అయ్యాయి. సో అతి తక్కువ మాత్రమే జీతాలు జమ కాలేదన్నమాట. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షనర్స్కి ఈరోజు పెన్షన్లు జమ అవుతాయా లేదా అనే క్లారిటీ తెలుసుకుందాము. సో ఈరోజు ఇంతవరకు కూడా బిల్లులో ఎటువంటి కదలిక లేదండి. సో బిల్లులో కదలిక లేదు కాబట్టి మనకు ఈరోజు జమ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. సో ఇక మీదట పెన్షనర్స్ బిల్లులో కదలిక వచ్చినా కూడా అవి గ్రీన్ ఛానల్ ఉన్నవి మాత్రం ఆర్బీఐ ఈక్వెరీ స్టేజ్కి వెళ్ళడము, సో ఇలా జరుగుతుంది. సో మనము ప్రజెంటు పేమెంట్ పెండింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి కూడా మనకైతే అవైలబుల్లో లేదండి. సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఓటాన్ బడ్జెట్ అప్డేట్ చేస్తున్న 4 నెలలకు సంబంధించిన ఓటాన్ బడ్జెట్ను అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సిఎఫ్ఎంఎస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ అయితే పనిచేయదు అని మనకు క్లియర్గా అయితే వాళ్ళు నోటిఫై చేశారండి. కాబట్టి సో ఇవాళ జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టే అండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీకు కనుక మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.